तेलंगाना में किसानों के मसाइल हल करने का मुतालबा करते हुए बीजेपी के रियासती सदर व मरकजी वजीर किशन रेड्डी ने हैदराबाद में पार्टी दफ्तर में भूख हड़ताल की। इस मौके पर खिताब करते हुए किशन रेड्डी ने इल्ज़ाम लगाया कि आवाम को धोखा देकर 6 जमानतों के साथ बरसर इख्तिदार आने वाली कांग्रेस पार्टी वादों को अमली जामा पहनाने में नाकाम रही। उन्होंने निशानदेही करते हुए कहा कि इंतखाबात से कबल ऐलान किया गया था कि किसानों को अक़ल तरीन इमदादी कीमत के साथ साथ बोनस भी दिया जाएगा। उन्होंने कहा कि मरकजी हुकूमत ने 2200 रुपये से ज़्यादा की अक़ल तरीन इमदादी कीमत का ऐलान किया और छोटे किसानों को बोनस अदा किया जाएगा। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत ने इंतखाबात से पहले किए गए वादों को फरामोश कर दिया है। कांग्रेस पार्टी की 100 రోజులంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారెంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను, అమలు చేయనటువంటి గ్యారెంటీ అడుగుతా ఉన్నాను, ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారెంటీ అడుగుతా ఉన్నాను, రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారెంటీ అడుగుతా ఉన్నాను, రైతులను దగా చేసే గ్యారెంటీ ఆ కాంగ్రెస్ గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారెంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులెవ్వరు కూడా బాధపడొద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము, మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది, కాంగ్రెస్ గ్యారెంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా?